మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అలాగే యంగ్ టైగర్ ఎన్టీఆర్ వీళ్ళిద్దరూ కూడా కలిసి ఆర్ఆర్ఆర్ త్రిబుల్ ఆర్ సినిమాలో నటించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఇద్దరు కూడా వేరే వేరే సినిమాల్లో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇప్పుడు రామ్ చరణ్ పెద్ది సినిమా చేస్తుంటే ఎన్టీఆర్ డ్రాగన్ అనే సినిమా చేస్తున్నారు. ముందుగా పెద్ది సినిమా గురించి మాట్లాడుకుంటే ఈ సినిమాకి బుచ్చిబాబు డైరెక్టర్, అంటే ఉప్పెన సినిమాతో డైరెక్టర్గా పరిచయమై తొలి ప్రయత్నంలోనే ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సాధించిన బుచ్చిబాబు రామ్ చరణ్తో రెండో సినిమాకే రామ్ చరణ్ డైరెక్ట్ చేసే లక్కీ ఛాన్స్ సొంతం చేసుకున్నాడు. ఉప్పెన తర్వాత నుంచి కూడా ఈ రామ్ చరణ్తో చేసే సినిమా కోసం స్క్రిప్ట్ మీద చాలా సంవత్సరాల పాటు కసరత్తు చేశాడు. ఆ తర్వాత పెద్ది షూటింగ్ స్టార్ట్ చేసిన తర్వాత షూటింగ్ పట్టాలు ఎక్కడానికి ఆలస్యమైంది, కానీ పట్టాలు ఎక్కిన తర్వాత నుంచి కూడా ఏమాత్రం గ్యాప్ లేకుండా చాలా ఫాస్ట్గా షూటింగ్ జరుగుతుంది. ఈ సినిమా ఒక స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో నేపథ్యంలో సాగే సినిమా, ఒక విలేజ్ బ్యాక్డ్రాప్లో అలాగే స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లోనే ఉండే సినిమా ఇది. ఇందులో రామ్ చరణ్ ఒక క్రికెటర్గానే కాకుండా ఒక ఆట కూలీగా ఒక డిఫరెంట్ క్యారెక్టర్లో కనిపించబోతున్నాడని చెప్పి తెలిసింది. ఆ మధ్య రిలీజ్ చేసిన గ్లిమ్స్ అయితే ఈ సినిమా మీద అంచనాలను ఒక అమాంతం పెంచేసిందని చెప్పాలి. గ్లిమ్స్లో అప్పటి వరకు పెద్ద సినిమా అంటే రామ్ చరణ్ ఎలా చూపిస్తాడో అని అనుకున్నప్పటికీ కూడా ఆ అంచనాలకు మించి ఈ సినిమా ఉండబోతుందనే ఆడియన్స్కి ఒక నమ్మకాన్ని అయితే గ్లిమ్స్ ఇవ్వడం జరిగింది. ఇక ఈ సినిమా గురించి వినిపిస్తున్న లేటెస్ట్ న్యూస్ ఏంటంటే, ఈ సినిమాలో రామ్ చరణ్ ఒక కొత్త తరహా పాత్రలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ముఖ్యంగా ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటుందని, సెకండ్ హాఫ్లో వచ్చే ఈ ఫ్లాష్ బ్యాక్ సినిమాకి హైలైట్గా నిలుస్తుందని వార్తలు అయితే వస్తున్నాయి. ముఖ్యంగా ఇప్పటివరకు గ్లిమ్స్లోని రామ్ చరణ్ని ఒక షేడ్లో ఒక గెటప్లో మనం చూసాం, కానీ దీనికి వేరే షేడ్ కూడా ఉందని, ఒక ఫ్లాష్ బ్యాక్లో వచ్చే ఆ గెటప్ ఆ క్యారెక్టర్ చాలా కొత్తగా ఉంటుందని చెప్పి వార్తలు అయితే వస్తున్నాయి. అలాగే ముఖ్యంగా చరణ్ కెరీర్లోనే ఈ సినిమా ఒక స్పెషల్ మూవీగా నిలిచేలాగా బుచ్చిబాబు అయితే చాలా కష్టపడి ఇది కథ మీద కసరత్తు చేయడంతో ఒక స్పెషల్ ఫిల్మ్గా దీని సినిమాని నిలిపేలా సినిమాని కథ డిజైన్ చేశాడని చెప్పి తెలుస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ముఖ్యంగా ఈ సినిమాలో రామ్ చరణ్కి జంటగా కథానాయిక అంటే జాన్వీ కపూర్, అంటే అతిలోక సుందరి శ్రీదేవి, ముద్దుల కుమార్తె జాన్వీ కపూర్, చరణ్ ఇద్దరూ కలిసి జగదేక వీరుడు అతిలోక సుందరి సీక్వెల్ చేయాలని అనుకున్నారు. ఆ సినిమా మీద ఛానల్ కసరత్తు జరిగింది, కానీ అది పట్టాలు ఎక్కలేదు. ఫైనల్గా ఈ సినిమాలో వీళ్ళిద్దరూ కలిసి నటిస్తుండడంతో ఈ పేరు స్క్రీన్ మీద ఎలా ఉండబోతుంది అన్నది మరింతగా ఆసక్తి కలిగిస్తున్న విషయం అని చెప్పాలి. ఇంకా ఈ సినిమాకి ఏఆర్ రెహమాన్ సంగీత సంచలనం, ఏఆర్ రెహమాన్ సాంగ్స్ అందిస్తున్నారు. గ్లిమ్స్కి అయితే ఆయన రికార్డింగ్ ఎలా ఇచ్చారో మనం చూసాం. ఇంకా పాటలకు కూడా అదిరిపోయే ఇలాగ ట్యూన్స్ అయితే రెడీ అయినాయి. ఆల్రెడీ షూటింగ్ స్టార్ట్ చేయకముందే ఒక 3 పాటల రికార్డింగ్ పూర్తయింది. ఆ తర్వాత కూడా మరిన్ని పాటలు, మిగిలిన పాటలు కూడా రికార్డింగ్ కంప్లీట్ అయిందని చెప్పి తెలుస్తుంది. త్వరలోనే వీరిద్దరి మీద చరణ్, జాన్వీ కపూర్ ఇద్దరి మీద కూడా ఒక సాంగ్ అయితే షూట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం మైసూర్లో ఒక టైటిల్ సాంగ్ అయితే షూటింగ్ జరుగుతుంది. దానికి మన జానీ మాస్టర్ కొరియోగ్రఫీలో సాంగ్ అయితే చేస్తున్నారు. అయితే ఈ సినిమా ఫ్లాష్ బ్యాక్ అయితే సినిమాకి హైలైట్గా ఉంటుందని చెప్పి లేటెస్ట్గా కొత్తగా న్యూస్ వచ్చింది. దీంతో ఈ సినిమా మీద మరింత క్రేజ్ పెరిగిందని చెప్పాలి. మార్చి 27న ఈ సినిమాని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. మార్చి 27 రామ్ చరణ్ పుట్టినరోజు. అదే రోజున ఈ సినిమాని భారీ పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేయడానికి ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. గేమ్ చేంజర్ సినిమా బాగా నిరాశపరచడంతో మెగా ఫ్యాన్స్ అందరూ కూడా ఈ పెద్ద సినిమా మీద చాలా ఆశలు పెట్టుకున్నారని చెప్పాలి. ఇక ఎన్టీఆర్ సినిమా విషయానికి వస్తే, ఇప్పుడు డ్రాగన్ అనే సినిమా చేస్తున్నారు. ఇటీవల ఆయన వార్ 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా ఎన్టీఆర్ నటించిన ఫస్ట్ బాలీవుడ్ మూవీ, అంటే హృతిక్ రోషన్తో కలిసి ఈ సినిమా నటించడంతో ఎన్టీఆర్కి ఫస్ట్ బాలీవుడ్ మూవీ కావడంతో ఈ సినిమా మీద చాలా అంచనాలు పెట్టుకున్నారు యంగ్ టైగర్ అభిమానులు. అయితే ఆగస్టు 14న వచ్చిన వార్ 2 అంచనాలు ఏమాత్రం అందుకోలేకపోయిందని చెప్పాలి. ఇప్పుడు ఎన్టీఆర్ ఫోకస్ అంతా కూడా ఈ డ్రాగన్ సినిమా మీదే ఉంది. ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో రూపొందుతున్న సినిమా ఇది. అంటే డ్రాగన్ అనే టైటిల్ని అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు, కానీ ప్రస్తుతానికైతే ఇదే టైటిల్ కన్ఫర్మ్ అవుద్దని చెప్పి ప్రచారం అయితే జరుగుతుంది. ఎన్టీఆర్కి ఎలా చూపిస్తే బాగుంటుందో అలాగా చానాల పాటు ఈ కథ మీద వర్క్ చేశారు ప్రశాంత్ నీల్ ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాల్లో ఒక కేజీఎఫ్ కానీ, ఒక సలార్ కానీ, అలా కేజీఎఫ్ 2 ఈ అన్ని సినిమాలు కూడా అప్పటి వరకు వస్తున్న సినిమాలకి కొత్తగా, ఇంకా చెప్పాలంటే స్క్రీన్ మీద ఎప్పుడు కూడా చాలా సినిమాలు అంటే కలర్ఫుల్గా ఉండాలనుకుంటారు, కానీ ప్రశాంత్ నీల్ మాత్రం ఒక సినిమా టోన్నే మార్చేశారు, కలర్ని మార్చేశారని చెప్పాలి. అక్కడ అంతా కూడా ఫుల్ బ్లాక్ తోటి ఒక సరికొత్త ప్రపంచాన్ని, ఆయన కథల్లో కూడా ఒక కొత్త తరహా జోనర్ ఉంటుంది, ఒక కొత్త తరహా ప్రపంచాన్ని పరిచయం చేస్తుంటారు. ఇప్పుడు ఎన్టీఆర్తో చేస్తున్న సినిమా కూడా అదే తరహాలో ఉంటుందా, లేకపోతే దానికి
డిఫరెంట్గా మరో రకంగా ఉంటుందా అన్నది ప్రస్తుతం అయితే చర్చ అయితే నడుస్తుంది. ఆ మధ్య ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజ్ చేసినప్పుడు మాత్రం ఆ ఫొటోస్లో అన్నింటిలో కూడా ఫుల్ బ్లాక్గా తను ఎలాగైతే చూపించాడో కేజీఎఫ్ కానీ ఒక సలార్ కానీ అలాగే ఈ సినిమా ఉండబోతుందా అన్నట్టు వార్తలు అయితే వచ్చాయి. ఆ స్టిల్స్ అవి కూడా అలాగే ఉండబోతుంది అన్నట్టు కూడా కనిపించింది. కానీ ఇందులో ఒక ఫ్లాష్ బ్యాక్ ఉందని, ఆ ఫ్లాష్ బ్యాక్లో ఎన్టీఆర్ ఒక మాఫియా బ్యాక్డ్రాప్లో ఉందే ఆ ఫ్లాష్ బ్యాక్ మాత్రం సినిమాకి ఒక హైలైట్గా నిలుస్తుందని చెప్పి చాలా పవర్ఫుల్గా ఇది ఫ్లాష్ బ్యాక్ని డిజైన్ చేశారని చెప్పి వార్తలు వస్తున్నాయి. ఎన్టీఆర్ అంటే పవర్ఫుల్గా మాస్లో ఎంత క్రేజ్ ఉందో మనందరికీ తెలిసిందే. ఆ క్రేజ్ని దృష్టిలో పెట్టుకునే ఎన్టీఆర్ పాత్రను డిజైన్ చేశారని, ఇందులో డబల్ రోల్ చేస్తున్నాడని చెప్పి కూడా వార్తలు అయితే వస్తున్నాయి. అంటే ఇది సింగిల్ రోలా డబుల్ రోలా అన్నది అఫీషియల్గా ప్రకటించకపోయినా 2 వైవిధ్యమైన పాత్రలతో ఎన్టీఆర్ ఆడియన్స్ను అలరించడానికి కొత్తగాను సరికొత్తగా ఈ పాత్రను అయితే ప్రశాంత్ నీల్ ఎంతో ఫోకస్ పెట్టి డిజైన్ చేశాడని చెప్పి వార్తలు వస్తున్నాయి. అలాగే వార్ 2 ఆశని నిరాశపరచడంతో స్క్రిప్ట్ మీద మరింత కేర్ తీసుకుంటున్నాడని, మళ్ళీ కథ మీద ప్రశాంత్ నీల్ వర్క్ చేస్తున్నాడని చెప్పి కూడా వార్తలు అయితే వినిపిస్తున్నాయని చెప్పాలి. దీనికి సంబంధించి ఇప్పుడు వార్ 2 రిలీజ్ తర్వాత కొన్ని రోజుల పాటు ఎన్టీఆర్ విదేశాలకు వెళ్ళడం జరిగింది. తిరిగి వచ్చిన తర్వాత ఇంకా సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో ఈ తాజా షెడ్యూల్ అయితే స్టార్ట్ చేయడానికి ప్లానింగ్ జరుగుతోంది. ఈ సినిమాని జనవరి 9న రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ అయితే అదే డేట్కి ఒక కోలీవుడ్ స్టార్ విజయ్ నటించిన జననాయకన్ సినిమా రిలీజ్ అవుతుండడంతో ఈ సినిమా పోస్ట్ పోన్ చేయాలనుకున్నారు. ఒక జూన్ 25న డ్రాగన్ సినిమాని రిలీజ్ చేయడానికి అయితే ఏర్పాట్లు చేస్తున్నట్టుగా అఫీషియల్గా డేట్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. ఇప్పుడు ఎన్టీఆర్ అతను ఇప్పటి వరకు కూడా ఒక టెంపర్ దగ్గర నుంచి మొన్న వచ్చినటువంటి ఈ వార్ 2 మినహాయిస్తే అప్పుడు అన్ని సినిమాలు కూడా అంటే దేవర వరకు కూడా అన్నీ కూడా వరుసగా సక్సెస్ సాధిస్తూ వెళ్ళాడు. అయితే వార్ 2 ఆ సక్సెస్కి బ్రేక్ వేసిందని చెప్పాలి. దీంతో ఇప్పుడు మళ్ళీ ఒక ఖచ్చితంగా సక్సెస్ సాధించాల్సిన పరిస్థితి. అందుకనే ఎన్టీఆర్ కూడా ఈ డ్రాగన్ సినిమా మీద అలాగే కథ మీద మరోసారి చెక్ చేయమని, మరోసారి అవసరమైతే వర్క్ చేద్దామని చెప్పి ఎన్టీఆర్ చెప్పాడని, అందువల్లనే ప్రశాంత్ నీల్ ఇంకొంచెం టైం తీసుకొని షూటింగ్కి కూడా గ్యాప్ కూడా ఇచ్చి మళ్ళీ కథ మీద కసరత్తు చేస్తున్నాడని చెప్పి తెలుస్తుంది. మొత్తానికైతే ఎన్టీఆర్ని ఒక అభిమానులు ఎలా చూడాలనుకుంటున్నారో స్వతహాగా ప్రశాంత్ నీల్ కూడా ఎన్టీఆర్ అంటే అభిమానే. అందువలన ఎన్టీఆర్తో సినిమా చేయాలని ఎంతో పట్టుదలతో ఈ కథ మీద చాన్నాళ్ళ పాటు వర్క్ చేశాడు. ఈ కథతోటి ఈ సినిమాతోటి ఎన్టీఆర్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళేలాగా ఆయన కెరీర్లో ఎప్పటికీ మర్చిపోయేలా సినిమాని పిలిచేలాగా అయితే ఆయన చాలా కసితో ఒక పట్టుదలతో సినిమాని వర్క్ చేస్తున్నాడు. మొత్తానికి చూసుకున్నట్లయితే అటు రామ్ చరణ్ పెద్ద సినిమాలోనూ ఒక క్రేజీ ఫ్లాష్ బ్యాక్ ఉందని, అలాగే ఎన్టీఆర్ డ్రాగన్ సినిమాలోనూ కూడా ఒక క్రేజీ ఫ్లాష్ బ్యాక్ ఉందని వార్తలు వస్తున్నాయి. మొత్తానికి వీళ్ళిద్దరూ RRR సినిమాలో కలిసి నటించారు. ఆ తర్వాత ఎవరి సినిమాలు వాళ్ళు ఫుల్ బిజీగా ఉన్నారు. అయితే ఇప్పుడు చేస్తున్న ఈ 2 సినిమాల్లో కూడా ఒక ఫ్లాష్ బ్యాక్ వీళ్ళిద్దరి కెరీర్కి వీళ్ళిద్దరు సినిమా చేస్తున్న సినిమాల్లో ఒక హైలైట్గా నిలుస్తుందని వార్తలు రావడం అయితే ఆసక్తిగా మారింది. పెద్ది మార్చి 27న రాబోతుంటే ఈ డ్రాగన్ జూన్ 25న రాబోతుంది. మరి ఈ 2 సినిమాల్లో అటు మెగా అభిమానులకి ఇటు నందమూరి అభిమానులకి చాలా కీలకం అని చెప్పాలి ఫ్యాన్స్కి. ఎందుచేతంటే అటు గేమ్ చేంజరు మెగా ఫ్యాన్స్ని, చరణ్ ఫ్యాన్స్ని నిరాశపరిచింది. అలాగే వార్ 2 కూడా ఎన్టీఆర్ ఫ్యాన్స్ని నిరాశపరిచింది. ఇప్పుడు వీళ్ళ ఆశలన్నీ కూడా వీళ్ళిద్దరూ చేస్తున్న అటు పెద్దిలోని అలాగే డ్రాగన్ సినిమా మీద ఆశ పెట్టుకున్నారు. మరి ఈ 2 సినిమాలు కూడా ఆశించిన స్థాయిలో అభిమానులకి అంచనాలను అందించి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కెరీర్లో ఎప్పటికీ నిలిచిపోయేలాగా ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందిస్తుందేమో చూడాలి.